అనుభవించడం లేదా దాని విషయంలో ఏం జరిగింది అన్న విషయంలో జరుగుతున్న పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో చూస్తుంటే కళ్ళకు కట్టినట్టు నిజమే అనిపిస్తోంది. ఒకటా రెండా సోషల్ మీడియాల సైకోల రూపంలో చేసినటువంటి పాపాలు కానీ లేకపోతే మనుషుల్ని ఎక్కడికక్కడ లేపుకెళ్ళిపోయి లేకపోతే ఎక్కడికక్కడ ఎత్తేసి జగన్ గారి భాషలో ఎత్తేయడం అనేది ఆయనే అంటారు. ఎత్తేయడం అంటే అరెస్ట్ చేయడం. సో ఎక్కడికక్కడ ఎత్తేసి వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళిపోయి హింసించి చిత్రహింసలకు గురి చేసిన అంశాలు కానీ ఇవన్నీ కూడా చేసిన పాపాలన్నీ కూడా ఒక్కొక్కటిగా తరుముతున్నాయి, వెంటాడుతున్నాయి, కళ్ళ ముందు సాక్ష్యాలతో సహా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఊచలెక్క పెట్టాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. రఘురామ కృష్ణంరాజు గారు ప్రస్తుతం ఆయన ఎంపీగా ఉన్న సమయంలో ఏదైతే జరిగినటువంటి కస్టోడియల్ టార్చర్ వ్యవహారమే తీసుకుందాం. ఏ స్థాయిలో ఆ పాపం పండిందంటే పూర్తి స్థాయిలో రిటైర్ అయిపోయినా కూడా ఒక అడిషనల్ ఎస్పీగా ఓఎస్డీగా వచ్చినటువంటి విజయపాల్ జగన్ గారి కళ్ళల్లో ఆనందం కోసమో మరి ఎవరి కళ్ళల్లో ఆనందం కోసమో ఆయన చేసినటువంటి ప్రవర్తన వ్యవహార శైలి కళ్ళకు కట్టినట్టు పూసగుచ్చినట్టు రిమాండ్ రిపోర్ట్లో కోర్టు దృష్టికి గుంటూరు కోర్టులో ప్రాసిక్యూటర్ అన్నీ కూడా తీసుకెళ్లిన అంశాలన్నీ కూడా రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచిన అంశాలన్నీ కూడా నిజంగా చెప్పాలి అంటే సంచలనమే కలిగిస్తున్నాయి. అసలు ఇలా జరిగిందా అంటే 14 రోజులు రిమాండ్ విధించారు, కస్టడీకి ఇవ్వాలన్న వాదనతో ఏకీభవించారు, అనేక విషయాల్ని పొందుపరిచారు అందులో. సో రఘురామ కృష్ణంరాజు గారిని తీవ్రంగా వేధించారు. నవ్వుతూ సిఐడి కార్యాలయానికి వచ్చిన వ్యక్తిని నడవలేని స్థితిలోకి బయటికి తీసుకొచ్చేసిన అంశాన్ని ఇవన్నీ కూడా కోర్టుకు విన్నవించారు. కాళ్లను తాళ్లతో కట్టేసి కొట్టారని, గుండెలపై కూర్చుని చావబాది చంపడానికి ప్రయత్నించారని, దాన్ని హార్ట్ అటాక్గా చిత్రీకరించి బయట ప్రజానికానికి చూపించాలనుకున్నారని, అలాగే మిలిటరీ ఆసుపత్రి వైద్యులు ఇచ్చిన నివేదికలో కూడా శరీరంపై గాయాలున్నాయని, దీని విషయంలో కూడా జీజీహెచ్ పూర్తిగా రిపోర్ట్ మార్చి ఇచ్చింది. అప్పుడు డాక్టర్ ప్రభావతి గారు దాన్ని అక్కడున్న డాక్టర్స్ని ఫోర్స్ చేయించి, అలాగే సెల్ ఫోన్ కుటుంబ సభ్యులకి విషయంలో కూడా జరిగిన తతంగం కానీ, అనుచిత వ్యాఖ్యలు చేసిన అంశాలు కానీ పూర్తి స్థాయిలో రిమాండ్ రిపోర్ట్లో సంచలనమైన 11 పేజీల రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. సో మనం జాగ్రత్తగా కూడా గమనిస్తే సంచలన విషయాలన్నింటినీ కూడా కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే ఇవన్నీ కూడా ఏకీభవించింది, కస్టడీకి ఇచ్చారు. అయితే ఇదొక్క అంశమే కాదు, మనం ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఎక్స్రే ఆఫ్ లెఫ్ట్ ఫుట్ డిస్క్లోజెస్ దట్ అన్డిస్ప్లేస్డ్ ఫ్రాక్చర్ ఆఫ్ ది డిస్టల్ ఫలనెక్స్ ఆఫ్ ది సెకండ్ టో. ఇది కాకుండా ఆ రోజు అనదర్ ఆఫీసర్ సాట్ ఆన్ హిస్ చెస్ట్ వేర్ ద సర్జరీ హ్యాడ్ టేకెన్ ప్లేస్, ప్రెస్ ఇట్ డౌన్ విచ్ ఈజ్ అన్ అటెంప్ట్ టు కిల్ హిమ్ అండ్ మేక్ ఇట్ అపియర్ యాజ్ హార్ట్ అటాక్. అంటే అన్ని విషయాల్ని కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చిన వాటిని అన్నీ కూడా ఏకీభవించింది, కస్టడీకి ఇచ్చింది. ఇక్కడ ఒక అంశం ఏమిటంటే అసలు రఘురామ కృష్ణరాజు గారు ప్రెస్ మీట్లో కూడా ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు, ఆయన ఇంకా విషయాలు చెప్తున్నారు. సిఐడి చీఫ్ అప్పుడు ఎవరైతే ఉన్నారో సునీల్ గారి చుట్టూతోనే ఇదంతా జరిగింది, అసలు ఆయన ఆదేశాలు ఇచ్చారు. అలాగే ఆయనకి సంబంధించిన అనేక విషయాలను కూడా ఆయన ఇప్పుడు దేశం వదిలి పారిపోయే అవకాశం ఉంది, లుకౌట్ నోటీసులు ఇవ్వండి అని కూడా చెప్తున్నారు. అలాగే ఆయనకి సంబంధించిన అనేక అంశాలని, చేసినటువంటి కరప్షన్ కానీ, చేసినటువంటి పాపాలని కానీ, ఇలా అనేక విషయాలు ఒక్కొక్కటిగా కూడా ఆయన చెప్తున్నారు. వస్తున్న వార్తల ప్రకారము అలాగే రఘురామ కృష్ణరాజు గారు చెప్తున్న అంశాల ప్రకారం ఏమిటి అంటే బెదిరించి చాలామంది వ్యాపారాలను కొట్టేశారని, కేబుల్ వ్యాపారంలో ఒక కపుల్ని కూడా బెదిరించారని కూడా ఆయన మాట్లాడుతున్నారు. అలాగే ఇంకొక చీకటి సామ్రాజ్యాన్ని కూడా గవర్నమెంట్ని అడ్డం పెట్టుకుని నిర్మించుకున్న వ్యవహారం, అలాగే ఇవన్నీ కూడా బయట పెట్టినందుకు ఇలాగా టార్చర్ చేసిన అంశం, ఇవన్నీ కూడా చెప్తున్నారు. అలాగే ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి ఆఫీసర్స్ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అందరూ బయటకు వస్తారా అంటే పాపం పండబోతోందా, అందరూ కూడా పూర్తి స్థాయిలో ఇరుక్కున్నట్టేనా అనేది స్పష్టంగా కనిపిస్తోంది రిమాండ్ రిపోర్ట్లోని అంశాలన్నింటినీ మనం గమనిస్తే. ఇదే కాకుండా సోషల్ మీడియా సైకోల పాపం విషయం కూడా తీసుకుంటే మనం హైకోర్టు నిన్న చాలా సీరియస్ అయింది. ఎవరైతే సీనియర్ జర్నలిస్ట్ విజయబాబు వేసినటువంటి పిల్ అర్థం తెలుసా మీకు? ప్రజా ప్రయోజన వ్యాజ్యం, దేనికి ప్రయోజనకరం ఇది? ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తించి బ్లాంకెట్ ఆర్డర్స్ ఇవ్వము, కిరాయి మూకల్లా పనిచేసిన వాళ్ళందరికీ శిక్షలు పడాల్సిందే, వాళ్ళందరూ అరెస్ట్ అవడంలో తప్పేం లేదంటూ కూడా 50,000 రూపాయల జరిమానా కర్రగాల్చి వాత పెట్టిన స్థాయిలో మొట్టికాయలు వేసి చాలా సీరియస్ అయ్యి ఆయనకి ఫైన్ వేసింది. సో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే కుదరదు, సమాజంలో
బాధను చెప్పుకోలేని వారి కోసం పిల్ వేస్తారు అంటూ కూడా ఆయన మీద సీరియస్ అయింది. అంటే ఎక్కడికక్కడ బెయిల్స్ రావట్లా, ముందస్తు బెయిల్స్ వెళ్తున్న క్వాష్ పిటిషన్లు ఎక్కడికక్కడ కొట్టేస్తున్నారు. మొన్న కూడా చూసాం చంద్రబాబు గారికి సంబంధించిన రాళ్ల దాడి విషయంలో కేసు వేసే దాంట్లో కూడా బెయిల్ కోసం ముందస్తుగా అప్లై చేస్తే మొన్నతో ఒక బ్రదర్స్ కూడా నో అని చెప్పేసింది కోర్టు. అంటే బెయిల్స్ ఇవ్వట్లేదు, క్వాష్లు అవుతున్నాయి, బ్లాంకెట్ ఆర్డర్స్ ఇస్తున్నారు, ఒక్కొక్కళ్ళ పాపం పండుతుంది, రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు వస్తున్నాయి. సో ఇప్పటి వరకు పాత్రదారులందరి పరిస్థితి ఇలా ఉంది. ఇక సూత్రధారులే నెక్స్ట్ టార్గెటా? ఇక కలుగుల్లోంచి అందరూ బయటికి రాబోతున్నారా? మరి RRR గారు చెప్తున్నటువంటి అంశాల విషయంలో సునీల్తో పాటు మిగిలిన వాళ్ళందరిపై కూడా ప్రభుత్వం దృష్టి సారి